హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ సుశ్రీ. దసరా ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు కనకదుర్గమ్మ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి విశ్వరూపంలో మనకి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల శత్రుపీడ అన్ని విడిగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ రోజు అమ్మవారు చేతిలో ఆయుధాలను ధరించి సింహ వాహినిగా భక్తులకు దర్శనమిస్తారనమాట. అమ్మవారిని కొలిచిన ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఎలాంటి శత్రు భయాలు ఉన్నా, అలాగే వాళ్ళకి ఏమైనా కీడు జరిగే అవకాశాలు ఉన్నా కూడా అమ్మవారు అన్నిటినీ చూసుకొని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ రోజు అమ్మవారిని నిండు నీలం రంగు చీరని ధరించి అలాగే ప్రసాదంగా పొంగలి పర్వణం గారెలు సమర్పిస్తారనమాట. ఈ రోజు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారా లేదా, అసలు ఏమైనా ఇబ్బందులు కలిగాయా, క్యూ లైన్ లో సదుపాయాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు. అంటే ఎలా పాదయాత్రలో వచ్చారా? మామూలు బస్సుకు వచ్చాం బాబు 30 సంవత్సరాల మట్టి వేసుకుంటున్నాను నేను. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మానకుండా వేసుకుంటున్నాను. ఒక సంవత్సరం మిస్ అయింది. చాలా బాగుంది. నాకు అమ్మవారంటే నమ్మకం బావాలి. నాకు 30 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారంటే నమ్మకం. అమ్మవారిని చూసి ఎదిగాను. అమ్మవారు అన్నీ ఇచ్చింది, నాకు ఎక్కువ ఇచ్చింది, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చింది. అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం వస్తాను. దాన్ని మాల వేసుకున్నప్పుడు వస్తాను, మధ్యలోనే వస్తాను. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. అసలు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అమ్మవారి ఏర్పాట్లు ఎక్కడికి లోటు లేదు. పోలీసు వారి శాఖ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అన్నీ కూడా చాలా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ప్రసాదాల కౌంటర్ల దగ్గర, మామూలు ఇరుముళ్ళ దగ్గర, కొబ్బరికాయ కొట్టి దగ్గర అంతా బాగుంది. అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అసలు చాలా బాగా జరిగిందండి. చాలా బాగుందమ్మా. అన్నీ బాగున్నాయమ్మా. వాటర్ ఫెసిలిటీస్, పాలు అన్నీ కూడా బాగున్నాయి. మెడిసిన్ బాగా బాగా చేస్తున్నారండి. బాగా అసలు ఏమీ లేవండి. అసలు లైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది. పోలీసు వారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలా మెడిసిన్, వాటరు, పాలు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయమ్మా. చాలా బాగున్నాయి. ఈ రోజు వచ్చానమ్మా. ఈ రోజు వెళ్ళిపోతాను. మాల తీస్తాను. జై పెనమాకలంక నుంచి. లేదు, బైక్ మీద వచ్చి ఈ రోజు వచ్చి. అన్ని బాగున్నాయి, సౌకర్యం పర్వాలా, బాగానే ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఇబ్బంది పడ్డారా? ఏం లేదు. వాటర్ అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. సూపర్ గా ఉందండి. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు బాబా? ద్వారపూడి. ఎలా వచ్చారు మీరు ఇక్కడ గుడి దాకా? నడక ప్రయాణం వచ్చారు. ఎలా అనిపించింది మీకు అమ్మవారిని లాగా దర్శించుకోవడం? చాలా సంతోషం అనిపించింది బాబా. ఏర్పాట్లు అన్ని బాగున్నాయా, సౌకర్యంగా ఉన్నాయా? ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు బాబా, అంతా సింపుల్ గానే జరిగింది. ఎన్ని రోజులు పట్టింది మీరు ఇక్కడికి రావడానికి? 5 రోజుల పాటు బాగుంది. 5 రోజులు పట్టింది. మీరు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే పడుకునేటప్పుడు మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు కాలుకి నిమ్మకాయ, పసుపు రాసుకుని అన్ని జాగ్రత్తలు పడడం వల్ల దుర్గమ్మతల్లి దయ వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఆ భవని ఈ భవని అందరూ చాలా భవనీలు లస్సీ ప్యాకెట్లని, చాలా వాటర్ ప్యాకెట్లని, జ్యూసులు అవి తినడానికి పలహారాలు అన్ని చాలా ఇవ్వడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా దుర్గమ్మతల్లి అయితే రప్పించుకుని తల్లి. ఎంతమంది వచ్చారండి మీరు అందరూ కలిసి? నేనైతే ఒకనే వచ్చాను భవాని. మా ఊరి నుంచి అయితే ఒకనే వచ్చాను. ఎన్ని రోజులు పట్టింది? 5 రోజుల పూట బాగా. ఎలా ఉంది మరి ఇక్కడ ఏర్పాట్లు అన్ని సౌకర్యంగా ఉన్నాయా? సౌకర్యంగా ఉన్నాయి బాగా. ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అయితే ఏం లేవు. మీ నడక మార్గంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా మీకు 5 రోజులు? దుర్గమ్మతల్లి అయితే ఎటువంటి ఆటంకం లేకుండా సింపుల్ గా ఎటువంటి బాధ లేకుండా తీసుకొచ్చింది బాగా. ఈ సంవత్సరం వచ్చారా భవాని మీరు? మాలేసుకుని అయితే ఇదే ఫస్ట్ టైం రావడం బాగా. అంతకుముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిస్తే చెప్పు లేకుండా వస్తానని మొక్కున్నాను. అప్పుడైతే భవాని మాల వేసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాను. కాలు పొక్కుపోవడాలు, రక్తాలు రావడాలు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నెక్స్ట్ టైం భవాని మాల వేసుకుని రావడం వల్ల దుర్గమ్మతల్లి కరుణించడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి బాధలు పడకుండా తీసుకురావడం జరిగింది తల్లి. మీరు భవాని మాలేసుకుని ఇలాగా నడక మార్గం రావాలని ఎందుకు అలా దీక్ష తీసుకున్నారండి? ఇంట్లో కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి తల్లి. అవన్నీ ఇబ్బందులు, కష్టాలన్నీ తప్పిస్తే వస్తాను దుర్గమ్మతల్లిని మొక్కున్నాను. అన్ని తప్పించింది, వచ్చాము, అన్నీ అయిపోయింది. దర్శనం ఎలా జరిగిందండి? దర్శనం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు?
మేము తమిళనాడుకి వచ్చినాం. తమిళనాడు ఎప్పుడు వచ్చారండి? ఇవాళ వచ్చారు? ఈ 11 రోజులు ఈ రోజు మేము 7 o'clock వస్తామే. 7 o'clock మా 3 hours దర్శనం బాగా అయింది. 3 hours లో అయిపోయింది. చాలా బాగుంది. ఫ్రీ లైన్ లోనే వెళ్ళారా? ఫ్రీ దర్శనం. ఎంత సేపు పట్టింది? 3 hours అయింది. 3 hours అయింది. ఎలా అనిపించింది ఏర్పాట్లు అన్ని? సూపర్. మేము ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చారు. అవును, చాలా రోజు చాలా రావాలనుకుంటాము, కానీ ఫస్ట్ టైం వచ్చింది. చాలా దర్శనం బాగా నచ్చింది. ఎలా అనిపించింది మీకు విజయవాడ? ఫస్ట్ గుడ్ లక్ మాకే, గుడ్ లక్ మాకి. ఇంకా ఏం చూద్దాం అనుకుంటున్నారు విజయవాడలో? మీరు ఫస్ట్ టైం వచ్చారన్నారు తమిళనాడు. ఇంకా వేరే ఇప్పుడు మన ప్రజలు చూసేపాటికి ఇంకా ఆనందం అయిపోయింది. ఇంకా ఇంకో టూర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఇంకా వచ్చి చాలా సేవకర్తంలో బాగా రావాలని కోరుతున్నాము. వస్తాం. ఎలా ఉన్న ఏర్పాట్లు కానీ అధికారులు అన్ని ఏర్పాట్లు? గవర్నమెంట్ అంతా బాగా చేసిండారు. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? భవానీపురం. ఎలా అనిపించింది మీకు దర్శనం? బాగానే అనిపించింది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏమట్లా. ఎంత టైం పట్టింది? గంటలో అయిపోయిందా? ప్రతిరోజు వస్తున్నారా? డైలీ వస్తాం. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? ఇంకా అందరూ ఏం కోరుకు అదే కోరుకుంటున్నాం. ఏం కోరుకున్నారు అందరిలో? చెప్పకూడదు బయటికి. మేము బాగా చదవాలని బాగా కోరుకుంటున్నాం. చదువుకోవాలని కోరుకున్నారా? Nice. రోజు వస్తున్నారా అయితే? ఎలా అనిపిస్తుంది మీకు? ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం పడదు. ఫ్రీ లైన్స్ లో వెళ్ళిపోతున్నారా? అమ్మవారు ఎలా ఉంది? అలంకారం ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అమ్మా? దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. 2 గంటల్లో జరిగిపోయింది. ఏర్పాట్లు అయితే అన్నీ బాగున్నాయి. ఎక్కడెక్కడ వాటరు, వేడి పాలు, వేడి పిల్లలకి పాలు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. గత ప్రభుత్వం చాలా బెటర్గా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తణుకు నుంచి వచ్చామండి. తణుకండి. ఇవాళే వచ్చారా? ఇవాళ వచ్చాను పొద్దునండి. 9 గంటలకు వెళ్ళామండి. 10-11 గంటలకు దర్శనం అయిపోయిందండి. బాగా జరిగిందండి. అమ్మవారి మొత్తం డెకరేషన్ అంతా ఎలా అనిపించింది? బాగుందండి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అమ్మవారి కాదు, లైటింగ్, అలంకరణ, రాత్రి కూడా చూసామండి. చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరం వస్తున్నారా? ఈ సంవత్సరం వచ్చారా? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. గత సంవత్సరం మీద ఇక్కడ బాగా బాగున్నాయండి. ఈ సంవత్సరం చాలా బాగుందండి. మీకు రాజమండ్రి అండి. చాలా బాగుందండి. అన్నదానం అన్ని ఈ సంవత్సరం వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం సార్. ఎలా ఉన్నాయి మీకు ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. ఏమన్నా ఇబ్బంది కలిగింది? ఏమి లేదు సార్. గంటలో దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. వాటర్ అవన్నీ అన్ని వాటర్ చాలా బాగుంది. అన్ని బాగుంది. సో చూసారు కదా, ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకున్నారు. సో పైన కొండ మీద క్యూ లైన్స్ నుంచి వాళ్ళు వెళ్ళేంత వరకు నీళ్లు, పాలు, అన్ని సదుపాయాలు అందజేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు దగ్గరుండి అన్ని చర్యలు తీసుకున్నారని మనతో చెప్తున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న న్యూటివి తెలుగు కన్నడ వంశీతో యశస్విని.